And most of the Christian lives, so sad to think of this, but they are earthly minded. వాళ్ళ దృష్టి భూమి మీదే. అందరిలాగానే బ్రతుకుతారు, అందరిలాగానే జీవిస్తారు, లేకపోతే సంపాదించుకుంటారు, లేదా కూడబెట్టుకుంటారు, అందరిలాగా ఆలోచిస్తారు, అందరిలాంటి ప్రమాణాలే వాళ్ళకు ఉంటాయి. ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే దేవుడు నమ్ముకున్నామని ఒక ట్యాగ్ చెప్పుకుంటారు అంతే. బైబిల్లో నాకు బాగా ఇన్స్పైరింగ్ అనిపించే క్యారెక్టర్స్ రెండు, ఒకటి అబ్రహాం, రెండు మోజెస్. అంటే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం చదువుతూ ఉంటే మనకి అవి కనపడతాయి. 11వ అధ్యాయం చదువుతున్నప్పుడు అబ్రహాం అట పునాదులు కలిగిన ఒక పట్టణాన్ని దేవుడు నిర్మిస్తున్నాడు అని అర్థమైనప్పుడు, ఈ భూమి మీద వాగ్దానాలు, ఇక్కడ వాగ్దాన దేశం ఇది కాదు అది కావాలి అని దాని మీద దృష్టి పెట్టాడట. అండ్ మోషే దగ్గరికి వచ్చేటప్పటికి అదృశ్యుడైన దేవుణ్ణి చూస్తున్నట్లుగా ఈ ఐగుప్తు ఎందుకు, ఈ ఐగుప్తు సంపద నాకెందుకు అనుకొని అలా నడుచుకుంటూ ఐగుప్తు వదిలేసి వచ్చాడు. చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. హౌ కమ్ దీస్ టూ లీవ్ ఆల్ దట్ ఈస్ their properties, their riches, wealth and what not. ఐగుప్తుకి కాబోయే చక్రవర్తి అట వద్దనుకొని అలా నడుచుకుంటూ బయటకు వచ్చాడు. వాట్ మేడ్ హిమ్ డూ దట్? నేను నీకు వాగ్దానం ఇచ్చాను అబ్రహాము, ఇదంతా నీదే అని అంటే, ఇచ్చావు ప్రభు, ఓకే, బట్ స్టిల్ ఐ లివ్ ఇన్ టెంట్స్. గుడారాల్లోనే ఉంటారు, ఎందుకంటే నువ్వేదో బిల్డింగ్ కడుతున్నావు అంట కదా, అక్కడ ఉంటాను. పునాదులు గల ఆ పట్టణం, దేనికి దేవుడు శిల్పి నిర్మాణకుడో, ఐ షుడ్ లివ్ దేర్, నాట్ హియర్. ఇటర్నిటీ ఫోకస్, హెవెన్లీ మైండెడ్. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, డూ యూ రియలీ బిలీవ్ దిస్? డూ యూ రియలీ బిలీవ్ దిస్? ఇఫ్ యూ రియలీ బిలీవ్ దిస్, ఫోకస్ ఆన్ ద హెవెన్లీ థింగ్స్. ఒకటి ఎప్పటికప్పుడు గట్టిగా నమ్మాల్సింది, క్రైస్ట్ ఈజ్ ఇన్ హెవెన్ ఆన్ హిస్ థ్రోన్. బికాస్ క్రైస్ట్ ఈజ్ ఇన్ హెవెన్, దేర్ ఫోర్ ఐ పుట్ మై సైట్ ఆర్ ఐ కీప్ మై ఫోకస్ ఆన్ హెవెన్లీ థింగ్స్. ఒక చిన్న ప్రశ్న వేసి నేను ముందుకు వెళ్తాను. ఎప్పుడైనా ఎవరైనా మిమ్మల్ని చూసి ఈయన దృష్టి అంతా ఈ భూమి మీద ఉండదండి, ఏదో లోకానికి వెళ్ళాలని అనుకుంటూ ఉంటాడు, దాని మీద బతుకుతూ ఉంటాడు, పాపం ఈ గోల పట్టదండి అని ఎవరైనా అనుకుంటారు మనం చూసి? నెవర్. బ్రదర్, ఇక్కడ స్థలాలు ఎంత ఉన్నాయి? రేట్లు బాగానే ఉన్నాయి. రాజమండ్రి కొంచెం బాగానే ఉందా? పెరిగిందంట కదా, ఫ్లైఓవర్ వేసాక పెరిగిందంట కదా. వీఆర్ మోర్ కన్సర్న్డ్ అబౌట్ పొసెషన్స్, ప్రాపర్టీ, వెల్త్, అక్వైరింగ్ ల్యాండ్స్. దేవుడు మమ్మల్ని దీవించాడని ఈ లోకానికి చూపించుకోవటానికి ఏం చేయాలో ట్రై చేస్తున్నాం, కానీ దేవుడు అక్కడున్నాడు, నేను ఆ దృష్టితో జీవించాలని ట్రై చేయట్లేదు. యూ రియల్లీ వాంట్ టు లివ్ ఏ ప్రాస్పరస్ లైఫ్, బట్ యూ డోంట్ వాంట్ టు లివ్ ఏ హెవెన్లీ ఫోకస్డ్ లైఫ్. సీ ద డిఫరెన్స్. దేవుని పిల్లల్లాగా ఇక్కడ మంచి జీవితం జీవించాలని కోరుకోవటానికి, నా ప్రభు అక్కడ కదా ఉన్నాడు, నేను ఎప్పటికైనా అక్కడికే వెళ్ళాలని నిరీక్షణ కలిగి జీవించడానికి, ఇట్స్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్. క్రీస్తుతో కూడా మీరు లేపబడిన వారైతే పైనున్న వాటి మీదనే మీ దృష్టి పెట్టండి. ఇదంతా ఎందుకు మాట్లాడుకుంటున్నాం? ఆ హోప్లో ఇంకొక థ్రెడ్ ఉందట. 3వ అధ్యాయం ఆఖరికి వస్తే మనం ఇందా చదువుకున్న వచనం, ఆ హోప్కి ఒక థ్రెడ్ ఉంది. ఏంటంటే, ప్రభు వలన స్వాస్థ్యమును ప్రతిఫలము పొందుదుమని ఎరుగుదుము. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారి మీద దృష్టి పెట్టుకొని బ్రతుకుతారో, ఎప్పుడైతే భూ సంబంధమైన వాటిని నిర్లక్ష్యం చేయటం లేకపోతే పట్టనట్టుగా జీవించడం స్టార్ట్ చేస్తారో, హీఈస్ మోర్ ఫోకస్డ్ ఆన్ హెవెన్, హీఈస్ సీరియస్లీ ఫోకస్డ్ ఆన్ ఇటర్నిటీ అని ఎప్పుడైతే మీరు అనిపించుకుంటారో, దానికి ఒక రివార్డ్ ఉందట. See the statement, this is a promise. ప్రభు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదుము. We have an inheritance, reward.
ఎవరైతే ప్రభు కొరకు భూ సంబంధమైన వాటిని పక్కన పెట్టి పరలోక సంబంధమైన వాటి కోసం త్యాగం చేసి జీవిస్తారో వాళ్ళకి దేవుడు తగిన ప్రతిఫలం ఇస్తాడు. వాళ్ళకి దేవుడు ఒక స్వాస్థ్యాన్ని సిద్ధం చేసి ఉంచాడు. స్వాస్థ్యం అనే మాట గురించి మాట్లాడితే మనకి టైం చాలదు. ఐఎమ్ నాట్ గోయింగ్ టు గెట్ ఇన్ టు దట్ వర్డ్. రక్షించబడిన వ్యక్తికి దేవుడు ఏమేమి ప్రామిస్ చేశాడో అవన్నీ కూడా ఆల్ కమ్ అండర్ దిస్ వర్డ్ ఇన్హెరిటెన్స్. రైట్ బిగినింగ్ ఫ్రమ్ సాల్వేషన్ టు ఎవ్రీథింగ్ దట్ ఈస్ అప్లికబుల్ టు హిమ్. రక్షించబడిన వ్యక్తి యేసుక్రీస్తు వారి మూలంగా విశ్వాసం ఉంచిన వ్యక్తికి ఏమేమి సంక్రమిస్తాయో అవన్నీ స్వాస్థ్యం కిందకే వస్తాయి. చాలా ఉన్నాయి. కొత్త నిబంధన బోలెడని వచనాలు ఎక్కడెక్కడైతే స్వాస్థ్యం అనే మాట కనపడుతుందో అవన్నీ మీరు చదువుకుంటూ వెళుతూ ఉంటే ఇంతుందా మన భవిష్యత్తు అని మనకు అనిపిస్తుంది. ఎఫ్ఎస్సి పత్రిక మొదటి అధ్యాయం తీయవసరం లేదు. ఆయన ఏమన్నాడంటే అసలు ఆ స్వాస్థ్యం అంటే ఏంటో మీరు అర్థం చేసుకోవాలి, మీరు ప్రార్థన చేసుకున్నారు, మీకు తెలియపోతే ఎట్లా అన్నాడు అపోస్తలుడైన పౌలు. నాకేమొచ్చింది దేవుణ్ణి నమ్ముకుంటే అది మీకు అర్థమైతే మీరు ప్రభువుని విడిచిపెట్టే అవకాశం లేదు. You have a great heavenly glorious inheritance. వారసత్వంగా విశ్వాసం ఉంచావు కాబట్టి నీకు ఊరికినే దేవుడు తన కృపను బట్టి నీకు కట్టబెట్టే స్వాస్థ్యం బోలెడంతుంది. అన్ఇమాజినబుల్ ఇన్హెరిటెన్స్. దాని కొరకు దీన్ని వదులుకోవచ్చు అని నీకు అర్థమైతే దెన్ యుల్ బి హెవెన్లీ మైండెడ్. చాలాసార్లు మనకేం వస్తుందో మనకు అర్థం కావట్లేదు, మనం ఏం కోల్పోవాలో మనకు అర్థం కావట్లేదు. రూపాయి కోసం ₹1,00,00,000 వదులుకునేవాడిని ఎవరైనా చూసారా? మనమే. అక్కడ ₹1,00,00,000 ఉంటాయి, ఇక్కడ రూపాయి కోసం పరుగులు తీస్తూ ఉంటాం. నీ ఫ్యూచర్ ఎంతో, నీ భవిష్యత్ ఏంటో, నీ హెవెన్లీ కెరియర్ ఏంటో నీకు అర్థం కావట్లేదు. అది రిమైండ్ చేస్తున్నాడు. ప్రభు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదుమని ఎరుగుతే గనక మీరు, అప్పుడు మీరేమి చేసినాను. సో దిస్ మార్నింగ్ లెట్ మీ టేక్ యూ టు వన్ పాయింట్. బీ హెవెన్లీ మైండెడ్ ఇన్ వాట్ ఎవర్ యూ డూ. మీరు చేసే పని పరలోక సంబంధమైన దృష్టి పెట్టుకొని చేయండి. 2, మీరు చేసే పనికి పరలోక సంబంధమైన స్వాస్థ్యాలు ఉన్నాయి, ప్రతిఫలాలు ఉన్నాయని గుర్తుపెట్టుకోండి. మనం ఊరికినే నష్టపోవట్లేదు, ఏదో చేస్తున్నాం తీరా అక్కడికి వెళ్ళాక ఏమీ లేదని అనుకోవద్దు. దేవుడు ప్రేమ కలిగిన వాడు, నమ్మకస్తుడు, న్యాయవంతుడు. ఎవరికి ఇవ్వాల్సిన ప్రతిఫలం వాళ్ళకి ఇస్తాడు. కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో చాలా విషయాలు రాసుకుంటూ వచ్చి చివరికి వచ్చేటికి ఏమన్నట్టే, ప్రభువునందు మీ ప్రయాసము వ్యర్థం కాదని తెలుసుకోండి. ఏం వేస్ట్ అవ్వదు. దేవుడి పేరట మీరు చేసే ఏ పని వేస్ట్ అవ్వదు. ఏంటో చేస్తున్నాం ఓకే అని అనుకోవద్దు. ఎంత చేయగలిగితే అంత చేయండి, ఏది వేస్ట్ అవ్వదు. ఇక్కడెవరు దాన్ని రికగ్నైజ్ చేయకపోవచ్చు, ఇక్కడెవరు దాన్ని అప్రిషియేట్ చేయకపోవచ్చు, ఇక్కడ ఇట్ మే గో అన్నోటిస్డ్, బట్ ఇట్ ఈస్ గాడ్ హూ రివార్డ్స్ అస్. అది ఎక్కడికి వెళ్ళదు, ఏం పోదు. మీరు అడగపోయినా ఆటోమేటిక్గా కంప్యూటర్ బ్యాంక్ కోడ్ మీ ఇంట్రెస్ట్ లెక్కటి ఎలా వేస్తాడో నెల బై డిఫాల్ట్ దేవుడు మీకు అంతకంటే గొప్పగా ఇస్తాడు. యు ఆర్ నాట్ గోయింగ్ టు లూజ్ ఎనీథింగ్. మోర్ ఓవర్ నీ ఊహకు అందని స్వాస్థ్యాన్ని, ఫ్రూట్స్ని, రివార్డ్స్ని నువ్వు పొందబోతున్నావు. Whatever you do it for God's sake, do it heavenly minded, and do it remembering that you will have its reward. ఎంత బ్యూటిఫుల్గా అన్నాడు యేసుక్రీస్తు వారు. ఎవరైనా మీకు గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే ఎక్కడికి పోదా ఫలం. గిన్నెడు చన్నీళ్ళు తన బిడ్డలకు ఎవరైనా ఇస్తే అది లెక్క కట్టుకొని దేవుడు నీకు ప్రతిఫలం ఇచ్చే కొలమానం దేవుడి దగ్గర ఉన్నప్పుడు మీ ప్రయాస, మీ పరిచర్య ఎక్కడికి పోద్ది? నథింగ్ గోస్ వేస్ట్.
దేవుడి పేరు మీద చేసే ఏ చిన్న పని, ఏ చిన్న ప్రయత్నం వేస్ట్ అవ్వదు. ప్రభువునందు మనము స్వాస్థ్యం పొందుతాము. అండ్ లెట్ us ఎంకరేజ్ వన్ అనదర్. ప్రభు వలన స్వాస్థ్యము ప్రతిఫలముగా పొందుదమని ఎరుగుదురు గనుక. ఒక వచనం నేను చూపించి సమప్ చేస్తాను. ఇందాక మనం మాట్లాడుకున్నది కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం ఆఖరి వచనం. కాగా నా ప్రియ సహోదరులారా, 58వ వచనం, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులు, కదలని వారు, ప్రభువు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులై ఉండండి. ఎప్పుడైతే హెవెన్లీ ఫోకస్డ్గా ఉంటానో, ఎప్పుడైతే దేవుడు నాకు తగిన రివార్డ్ ఇస్తాడని నేను నమ్ముతానో, దట్ రియల్లీ ఎంకరేజెస్ మీ టు డూ మై బెస్ట్ ఫర్ ద లార్డ్. ప్రభు పనిలో ఎంత చేయగలుగుతానో అంత ఆసక్తి నేను తెచ్చుకుంటాను. ఇక్కడ రాయబడిన మాట మీరు చూడండి, ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. ఎప్పటికీ ఆసక్తులు, ఆ ఇంట్రెస్ట్ పోనివ్వద్దు. ప్రభు నుండి స్థిరంగా ఉండండి, కదలని వారుగా ఉండండి, ఇంట్రెస్ట్గా ఉండండి, ఆసక్తిగా పని చేయండి, చేస్తూ ఉండండి యాజ్ లాంగ్ యాజ్ యూ లివ్. ఎందుకంటే అదేది వేస్ట్ అవ్వదు. లెట్ మీ సమ్ అప్ విత్ వన్ ఇలిస్ట్రేషన్ సో దట్ ఇట్ మే ఇంప్రెస్ ఆన్ యువర్ మైండ్. మేము ఇల్లు కట్టుకుంటున్న సందర్భంలో కొన్ని సంవత్సరాల కిందట ఒక ఇల్లు కట్టుకున్న చిన్న హౌస్ మేము విజయవాడలో. ఇట్లాంటి వచనాలు నన్ను ఇబ్బంది పెట్టేవి. కొలస్సీ పత్రిక, లేకపోతే ఎఫెసీ పత్రిక, హెబ్రీ పత్రిక కొన్ని ఇబ్బంది పెట్టేవి. ఓసారి ఇక లాభం లేదనుకో వెళ్ళి, అంటే ఐ హ్యావ్ టు రీకన్సైల్ విత్ మై సెల్ఫ్ అండ్ విత్ ద స్క్రిప్చర్స్. ఓసారి వెళ్ళి ఇక లాభం లేదని ఆ గోడ మీద చేసి మనసు కొంచెం గుటకలు మింగి ఓపీ చేసుకొని, దెన్ ఐ టోల్డ్ దిస్ ఈస్ మై హౌస్, బట్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు లివ్ హియర్ ఫర్ ఎవర్, అండ్ దిస్ ఈజ్ నాట్ మైన్. నేను ఇక్కడ కొంతకాలం ఉంటున్నాను, దేవుడు నాకు ఇది ఇచ్చాడు, మేబీ ప్రాబబ్లీ ఫర్ సమ్ ఇయర్స్, బట్ వన్ డే ఐ హ్యావ్ టు లీవ్ దిస్. దిస్ ఈజ్ నాట్ మై హోమ్, దిస్ ఈజ్ నాట్ మై హోమ్. అప్పుడు మనసు కొంచెం కుదుటపడింది. అది అయిన తర్వాత ఒక నెలకి నన్ను ఎవరో గృహప్రవేశం చేయటానికి పిలిచి నన్ను వాక్యం చెప్పమన్నారు. నవ్ యూ కెన్ ఇమాజిన్, ఆ భార్యాభర్తలు ఇద్దరిని పిలిచి ఇద్దరిని గోడ మీద చేయించి, యూ థ్యాంక్ గాడ్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ న్యూ హౌస్, బట్ బోల్డ్లీ సే దట్ దిస్ ఈజ్ నాట్ వేర్ ఐ బిలాంగ్ టు, ఐ బిలాంగ్ టు హెవెన్. ఇల్లు కట్టుకోవడం తప్ప నేను అంటలేదు, బట్ లెట్స్ నాట్ హ్యావ్ అటాచ్మెంట్స్, let's not have bonds, let's not have connections. I belong to Christ, heaven, and my belonging is eternity. Be heavenly minded, be eternally focused, and do whatever with that perspective. Thank you. God bless you.